ఓకే ఓకే అయితే ప్రేమేంద్ర గారి దగ్గరకు వస్తాను. ప్రేమేంద్ర గారు, ఇప్పుడు పవన్ ఒక లైక్ హీరో అయిపోయారు అక్కడ కూడా. ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళినా లేకపోతే ఫిల్మ్ స్టార్గా వెళ్ళినా ఎలా ఉన్నా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి వెళ్ళి లేకపోతే కర్ణాటక నుంచి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లాంటి వాళ్ళు స్టాల్ వాల్స్ పెద్దవాళ్ళు వెళ్ళి చేశారు. బట్ ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు వెళ్దామని అనుకున్నా కూడా ఆ రోజు ఆయన బ్రదర్ కాలం చేసిన కారణంగా ఆయన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు వెళ్ళని నేపథ్యంలో పవన్ మొత్తం భుజస్కంధాల మీద వేసుకుని చేసినట్టుగా ఉంది. ఇప్పుడు అక్కడ కూడా పవన్ స్ట్రైక్ రేటు చూస్తే 100% ఉన్నట్టుగా కనిపిస్తోంది. తప్పక పవన్ కళ్యాణ్ గారు గతంలోకి ఇప్పటికీ ఇప్పుడు ఈసారి అధికారంలోకి వచ్చినాక ఉప ముఖ్యమంత్రి ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ డిఫరెంట్ కనిపిస్తున్నాయి పబ్లిక్. ఆయన యాక్సెప్టెన్సీ కూడా బాగా పెరుగుతున్నది. అది ఆంధ్రలోనే కాదు బయట కూడా పెరుగుతున్నది. గతంలో ఆయనకున్న యొక్క రాజకీయ అవగాహనకున్న ఆయన తీసుకుంటున్న ఇష్యూస్, రేజ్ చేస్తున్న విషయాలు, ఆయన మాట్లాడుతున్న తీరు, ఇవన్నీ కూడా చేంజెస్ కనిపిస్తున్నాయి. తప్పక ఆయన కేవలం మహారాష్ట్రనే కాదు రాబోయే రోజుల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక అటువంటి చోట్ల కూడా తప్పక ఒక ఇంపాక్ట్ కనిపించే అవకాశం ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైతే ఇప్పుడు వ్యవహరిస్తున్న యొక్క ఇది ఉందో అది తప్పక మనం ఫ్యూచర్ లీడర్ గా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. బాగానే స్ట్రైకింగ్ రేట్ కూడా అలా కనబడుతున్నట్టుంది. ఒకసారి